Good afternoon, children. Good afternoon, ma'am. Had your lunch? Yes, ma'am. Okay. So today I want to convey some safety rules for all of you. Okay? Yes, nowadays our world, not society, everywhere, we are the girls getting so many complications. Is it not? So that's why today I want to convey some safety rules, some stages. Okay? And the first thing is, when you are studying in a residential, boys and girls are studying here. So I am not telling to don't go with boys, don't play with boys like that. So you go and play, learn each other with boys, not a problem. But you have to maintain a proper distance while you are talking to boys. Okay na? You have to maintain some distance while talking, learning, playing, anytime you have to follow some distance while you are talking with boys or gent faculties, even your brother also, your father also. Take some distance while talking. That is first point. Okay na? And second point, don't come outside at night time. Nowadays parents also are allowing to go and bring something like that. You are going to shops in evening time? Some of them you are going now for snacks or something else. While you are going time, first of all you take your permission from your parents. First point is, remember, మొత్తం వరల్డ్లో మనకంటే ఎవరు ఎక్కువ కాదు. సెల్ఫ్ లవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్. ఏం చేయాలి? ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. వీ హ్యావ్ టు బిలీవ్ అవర్ సెల్ఫ్ అండ్ వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్. ఓకేనా? తర్వాత ఎవరైనా, ఓకే, బ్రదర్ లవ్ అయినా ఫాదర్ లవ్ అయినా ఏదైనా సరే ఫస్ట్ అవర్ సెల్ఫ్ వీ హ్యావ్ టు లవ్. మనకి నచ్చితే మనం ఏదైనా చేయొచ్చు. కాన్ఫిడెన్స్, గర్ల్స్కి ఫస్ట్ షుడ్గా ధైర్యం ఉండాలి, అలాగే కాన్ఫిడెన్స్ ఉండాలి. మిస్టేక్ చేయకుండా ఎవ్వరు ఉండరు. మెయిన్లీ గర్ల్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, ఎవరైనా చేస్తారు, ఎవరికి ఏజ్ తగ్గ వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్ చేసినప్పుడు భయపడకూడదు, ధైర్యంగా మీ పేరెంట్స్కి చెప్పాలి. నేను ఈ మిస్టేక్ చేశానని పేరెంట్స్కి చెప్పాలి. మనం మిస్టేక్ చేసింది వేరే వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసే అవకాశం మనం ఎవరికి ఇవ్వకూడదు. మన పేరెంట్స్కి, మన గార్డియన్స్కి మీరు చెప్పాలి. చిన్న మిస్టేక్ అయినా పెద్దదైనా ఎవరు చేయకుండా ఉండరు, జరుగుతుంది. జరిగినప్పుడు భయపడిపోయి దాచేసి వేరే వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి అలాగా మిమ్మల్ని కంట్రోల్ చేసే అవకాశం మీరు ఎవరికి ఇవ్వకూడదు. సరేనా? మీ ఎగ్జాంపుల్లో నేను చెప్తాను. సపోజ్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు లేదా అబ్బాయిలు, మీరు ఏదో హోంవర్క్ ఏదో చేయలేదు సంథింగ్, నేను టీచర్కి చెప్పుకొని నీకు బిస్కెట్ ఇస్తానని మీరు ఏదో అనేస్తారు. ఆ సీక్రెట్ వాడికి తెలుసు. రేపు పొద్దున్న ఎప్పుడైనా మిమ్మల్ని అంటాడు కదా, నువ్వు ఆ రోజు చేయలేదు కదా, నేను మేడంతో చెప్పేస్తానని. అవునా? సో ఆ ఛాన్స్ మనం ఎవరికి కూడా ఇవ్వకూడదు. వి షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. మనం తప్పు చేసామంటే అది ఒప్పుకొని పేరెంట్స్కి చెప్తే వాళ్ళు మిమ్మల్ని సేవ్ చేస్తారు. అంతే తప్ప ఎవరో తెలియని వాళ్ళకి చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం మీరు ఇవ్వకూడదు. అండర్స్టూడ్? లైక్ దట్. సో వీఆర్ నౌవేడేస్ everyone is doing hard work. Everybody is doing jobs in another villages, another towns, another countries. సో మనం వెళ్ళి ప్రతి చోట మాట్లాడాల్సి వస్తుంది. అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా ఉండకూడదు, ఈక్వల్గా ఉండాలి, లిమిటేషన్స్ ఉండాలి. అర్థమవుతుందా? సో లైక్ దట్ యూ మెయింటైన్ సమ్ సేఫ్టీ రూల్స్. By this way you can get confidence, you will be very strong. Okay? మీకు ధైర్యం అనేది వస్తుంది, మన ఆలోచనలు బట్టి వస్తుంది. సో ఏ ప్రాబ్లం వచ్చినా స్కూల్లో అయితే టీచర్స్కి చెప్పాలి, ఇంట్లో అయితే పేరెంట్స్కి చెప్పాలి. వేరే వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అండర్స్టూడా? Understood all of you? Yes, ma'am. So everyone will be, you are all confident about you? Yes, ma'am. You have to be very strong while in life.
we are having so much of journey. చాలా మందితో మనం పోరాడాలి లైఫ్ లో. డోంట్ కంపేర్ విత్ అదర్స్, కంపేర్ టు యువర్ సెల్ఫ్ ఓన్లీ. మనల్నే మనం కంపేర్ చేసుకోవాలి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. విల్ బీ స్ట్రాంగ్ ఆర్ నాట్? Everybody should be very strong and maintain some distance while you are talking to boys. Understood? ఇప్పుడు బాయ్స్ పెద్దవాళ్ళు అయ్యాక మెన్. సో అలాగా స్టేజెస్ ని బట్టి యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బౌండరీస్. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? యూ ఆర్ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? వాట్ ఐ సెడ్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్? పేరెంట్స్ కూడా మీరు సలహాలు అడగచ్చు. చిన్న ప్రాబ్లం ఉన్నా వాళ్ళ పేరెంట్కి చెప్పకపోతే మీ టీచర్సే మీకు పేరెంట్స్తో సమానం స్కూల్లో. సో మీ టీచర్స్కి మీరు చెప్పుకోండి ఏమైనా ప్రాబ్లం ఉంటే. అంతే తప్ప ప్రతిదానికి పేరెంట్స్ని పిలిచి చెప్పాల్సిన పని కూడా లేదు. అది కూడా కాన్ఫిడెన్స్లో ఒక భాగం. ధైర్యంగా ఉండాలి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే టీచర్కి చెప్పేసండి. అంతే తప్ప మీ పేరెంట్స్ని రమ్మని ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. అంతే కదా? మిమ్మల్ని ఏమనరు. ఆర్ యూ రెడీ? ఓకేనా?